మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తే అవసరం మేము ఉంటాం, మిగతా అవసరం మేము ఉంటాం. అది క్లియర్ కట్గా కొత్త పాలసీ వచ్చేసింది. దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు సెబీ లాంటి సంస్థ చాలా పవర్ఫుల్, ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. ఆ సెబీ లాంటి సంస్థ అదాని పాలైన తర్వాత అది ఎక్స్పోజ్ అయితే దాని మీద పోవడం లేదు. అంటే అదాని లేకుండా మోడీ లేడు. మోడీ ఊపిరి ఎక్కడ ఉందంటే మాగిలి పక్కన ఊపిరి ఎక్కడ ఉంటుంది, 7 కొండలు దాటి 7 సముద్రాలు దాటి మర్రి చెట్టు పైన ఒక చిలక ఉంటుంది, ఆ చిలకలో మాగిలి పక్కన ఊపిరి ఉంటుంది. అట్లా ఈ మోడీ ఊపిరి అంతా అదాని చేతిలో ఉంది. కాబట్టి అదాని ఇప్పుడు ఇనుప కవచంతో కాపాడుతున్నాడు, ఏమాత్రం ఏ వాళ్ళు లేకుండా. ఆ విధంగా కాపాడలేకపోతే నేను కొత్త పోతుంది. దట్ ఇస్ లింక్. సెబీ లాంటి సంస్థ ఉన్నప్పుడు ఇంకా స్టాండ్ చేయాలి కదా చైర్మన్, ఎందుకు చేయడం లేదు? ఆమె సైన్ చేస్తే అదాన్ని బయటపడతారు. అదాన్ని బయటపడితే మోడీ గోయిందా. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్లో హసీనా హూస్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అదానిలోకి వెళ్తే ఇతరులు హూస్ట్ అవుతారు మోడీ కూడా. అప్పుడు అదాని హసీనా కలిసి డ్యూయెట్లు వేసుకోవాల్సిందే. ఈ దేశం వల్ల ఆయన ఆ దేశం వల్ల ఎక్కడో డ్యూయెట్లు వేసుకుంటారు ఏడాదిలోకి. ఆ పరిస్థితి దీన్ని